క్లైమాక్స్ 5 minutes బాగుంది. అంటే మెసేజ్ ఎలా అనిపిస్తుంది? మెసేజ్ అని అంటే యూత్ కి మెసేజ్ ఇస్తున్నట్టు అంతే. అంటే లంచం తీసుకునే వాళ్ళు భయపడతారు ఈ సినిమా చూస్తే? భయపడతారంటే ఇప్పుడుండే సమాజంలో ఎవరు భయపడరు. చేసేది వాళ్ళు చేస్తూనే ఉంటారు. పార్ట్ 3 కోసం వెయిట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. కమల్ హాసన్ కూడా బాగా చేశాడు. నీకేం నచ్చింది సినిమాలో? సినిమాలో గెటప్ నచ్చింది. థర్డ్ పార్ట్ కోసం వెయిటింగ్. చాలా చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్ కూడా చాలా బాగుంది. సిద్ధార్థ్ చూసావా కమల్ హాసన్ చూసావా? కమల్ హాసన్ చూసాను. గెటప్ ఎలా అనిపించింది మరి కమల్ హాసన్ గారి? కమల్ హాసన్ చాలా నచ్చింది. మూవీ హిట్టేనా? హిట్టే. థర్డ్ పార్ట్ కోసం వెయిటింగ్. నాట్ దట్ మచ్ అండి. దట్స్ భారతీయుడు 1 మేలా 2 మేలా? 1. ₹20 పెట్టి చాలా డిసప్పాయింట్. ఓన్లీ తెలంగాణలోనే, ఆంధ్రాలో లేదు హైక్స్, తమిళనాడులో లేదు. తీసిన తమిళనాడులోనే ₹190 అమ్ముతున్నారు మల్టీప్లెక్స్ లో. ఈ అదర్ స్టేట్ డబ్బింగ్ రేట్ తీసుకుని ₹370 పెట్టడం టూ మచ్. బట్ సినిమా కూడా దానికి తగ్గట్లే వెరీ వెరీ డిసప్పాయింటెడ్. దానికోసమే హైక్స్ పెట్టినట్టున్నారు, ఒక 2 days లోనే డబ్బులు వస్తుంది అనేసి. సినిమా అయితే యావరేజ్ అండి. యావరేజ్ కూడా చెప్పలేం కానీ వెరీ వెరీ డిసప్పాయింటెడ్. శంకర్ మ్యాజిక్ అయితే లేదు, ఊరికే తీయాలంటే తీసినట్టుంది భారతీయుడు 2. అంటే మెసేజ్ భారతీయుల్లో ఉండే మెసేజ్, ఎఫెక్టివ్ మెసేజ్ ఆ కాలంలోనే బాగా ఎక్కింది జనాలకి. ఇప్పుడు ఇండియా టెక్నాలజీ యూజ్ చేసుకుని కొంచెం మీద వెరైటీగా ట్రై చేసినా బట్ మీ ఇంట్లో కరెక్షన్ క్లియర్ చేయడానికి ఒక భారతీయుడు చెప్పాడు. కాబట్టి కంబ్యాక్ ఇండియన్ అని ఎందుకంటారో తెలియదు, మళ్ళీ గో బ్యాక్ ఇండియన్ అంటారు లాస్ట్ కి. అంత ఎఫెక్టివ్ గా లేదు. ఫస్ట్ ఆల్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. అనిరుద్ధ్ అసలు 0.1% కూడా ఇవ్వలేదు బీజిఎం. ఈ కంపేర్ టు జైలర్ ఇవన్నీ ఇచ్చాడు కదా, అసలు అల్టిమేట్ గా ఇచ్చాడు. దీనికి ఊరికే జస్ట్ ఒకటే బీజిఎం ఉంటుంది, అదే మూవీ అంతా రన్ అవుతుంటది. ఏఆర్ రెహమాన్ పెట్టుకున్నా బాగుండదు యాక్చువల్ మూవీకి. పార్ట్ 3 గురించి కూడా కొంచెం చూపించారంట కదా. పార్ట్ 3 అది ఎఫెక్టివ్ గా ఉండొచ్చు అనుకుంటున్నారు. అందుకే కమల్ హాసన్ కూడా చెప్పాడు కదా, తన కమల్ హాసన్ కూడా నచ్చినట్టుంది పార్ట్ 2. పార్ట్ 3 కోసం పార్ట్ 2 తీశానని చెప్పేసి అంటాడు కదా. క్లైమాక్స్ లో ఒక 5 minutes బిట్ చూపిస్తారు, అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు. అది ఇండిపెండెన్స్ డే గురించి కమల్ హాసన్ యాక్చువల్ గెటప్. దీంట్లో అసలు కమల్ హాసన్ యాక్ట్ చేసినాడు అన్నట్టు కూడా అనిపిస్తుంది అప్పుడు కొన్ని సీన్లు చూస్తే. ఆ మొత్తం అన్ని ఒరిజినల్ ఫేస్ చూపారు ఎక్కడ, మొత్తం అంతా మేకప్ తో ఉంటాడు. కాబట్టి యాక్చువల్ కమల్ హాసన్ చూడు, దాన్ని డిసప్పాయింట్ అవుతారని చెప్పి క్లైమాక్స్ లో ఒక బిట్ చూపిస్తారు ఒరిజినల్ కమల్ హాసన్. అది ఇండిపెండెన్స్ డే అప్పుడు ఎట్లా ఉంటుంది అన్నట్టు అదొక అది. అంటే అది లంచం గురించి ఉంటుంది, మేబీ అది ఇండిపెండెన్స్ గురించి ఉంటుంది. అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓవరాల్ గా అయితే అసలు 1 time వాచ్ కూడా కాదు. వెరీ వెరీ డిసప్పాయింటెడ్. అంటే భారతీయుడు చూసి భారతీయుడు చూడకోకుండా వచ్చే వాళ్ళకి మేబీ ఒకసారి చూడొచ్చు, చూసిన వాళ్ళకైతే ఒకసారి కూడా చూడాల్సిన అవసరం లేదు. శంకర్ మార్కెట్ అస్సలు లేదు. కనీసం ఒక గ్రాండియర్ సాంగ్ అన్నది ఇచ్చారు శంకర్, ఆ సాంగ్ అన్న పెట్టలేదు దీంట్లో చూడడానికి.